హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. బంగాళాదుంపలతోటి కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ 2 బంగాళాదుంపలను ఉడికించుకుని తొక్కు తీసుకున్నాను. తొక్కు తీసుకున్న తర్వాత చేత్తోనే స్మాష్ చేసుకోండి, లేదా ఇలా తరిగి పెట్టుకోండి. ఇలా తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఇంట్లో బ్రెడ్ పీసెస్ కానీ ఉంటే ఒక 4 లేదా 3 వరకు బ్రెడ్ పీసుల్ని ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బ్రెడ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మిగిలిన బ్రెడ్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కోటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులోకి తరిగిన ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, తరిగిన ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ చొప్పున మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది అవసరం లేదండి. ఆనియన్స్లో ఉండే వాటర్ ఇంకా బంగాళాదుంపలో ఉండే తేమ అనేది సరిపోతుంది. మీకు నిమ్మకాయ కూడా కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. కోటింగ్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని, చిటికెడు ఉప్పుని వేసుకొని కొంచెంగా వాటర్ని వేసుకొని పిండి ఉండలు లేకుండా పల్చగా వాటర్ని మిక్స్ చేసుకోవాలి. మరి తిక్కుగా అవసరం లేదండి, అలాగని మరి నీళ్ళుగా అవసరం లేదు. మీడియంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మైదా వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా బాగా రౌండ్ షేప్లో చేసుకొని క్రాక్స్ లేకుండా, మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం థిక్నెస్ తోటి ఇలా కట్లెట్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ని ముందుగా మైదా వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా కట్లెట్స్ అన్నింటిని ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్గా ఇలాగైనా సరే ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత ఫ్రై చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి 1 అవర్ తర్వాత మీడియంగా హీట్ చేసుకున్న ఆయిల్లో కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని కట్లెట్స్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.